బీరకాయలో పచ్చిశనగపప్పును వేసి ఇలా ఓసారి కూరను చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఓ పావు కప్పు లేదంటే గుప్పెడు పచ్చిశనగపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు వేసి నానబెట్టి అరగంట పాటు ఓ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లోకి 1 స్పూన్ నూనెను వేసుకుని పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిగా వేగనివ్వండి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నటి తరుగును వేసి ఈ ఉల్లిపాయను కాస్త వేగనివ్వండి. ఉల్లిపాయ మనకు రంగే మారాల్సిన అవసరం లేదండి. కొద్దిగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయి పచ్చిమిర్చి కాస్త వేగేంత వరకు ఇలా వేయించుకోండి. ముందుగానే మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు నీరు వంపేసి ఈ మొత్తాన్ని తాలింపులోకి వేసుకోండి. మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకి పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా 1 లేదా 2 నిమిషాల పాటు ఈ పచ్చిశనగపప్పును వేయించుకోండి. తర్వాత ఒక అరకిలో బీరకాయ ముక్కలను ఈ తాలింపులోకి వేసుకుని తాలింపు మొత్తం బాగా కలిసేలాగా ఓసారి కలుపుకోండి. మంటను కాస్త పెంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మూత పెట్టేసి మగ్గనివ్వండి. అవసరమైనప్పుడల్లా మూతను తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. బీరకాయ ఇలా ఉడికించుకునే కొద్దీ మనకు దీనిలో నుండి నీరు ఊరటం మొదలవుతుంది. బీరకాయలో నుండి వచ్చిన నీరు మొత్తం ఎగిరి దగ్గర పడేంత వరకు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. పచ్చిశనగపప్పును ముందుగా కాసేపు నానబెట్టుకోవడంతో పాటు బీరకాయలో నుండి వచ్చిన నీళ్లతో బాగా ఉడుకుతుంది. కాస్త దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి ఈ మొత్తాన్ని ఓసారి కలిసేలాగా కలుపుకోండి. మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకి పెట్టుకుని అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు ఈ కూరను ఉడికించుకోండి. అంతేనండి, చాలా తేలిగ్గా బీరకాయ శనగపప్పు కూర తయారైపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.